ఇప్పుడు మీ అందరు తల్లికి వందనం డబ్బులు కూడా వేసినాం ఈ రెండో సంవత్సరం. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలు. సో ఒక పక్కన పెన్షన్ 4,000 రూపాయలు, తల్లికి వందనం, గ్యాస్, ఉచిత బస్సు, మళ్ళీ అన్న క్యాంటీన్లన్నీ తిరిగి ప్రారంభించాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది. ఇట్లా మనం అన్ని కార్యక్రమాలు తిరిగి మనం ప్రారంభించాము. సో ఒక పక్కన సంక్షేమం, ఇంక పక్కన అభివృద్ధి, రెండు కలిసికట్టుగా చేయాలి. దాన్ని ఆ రెండు చేస్తే కానీ అవదు. నాకు అదే అనిపిస్తుంది. సో ఇల్లు కూడా చేయాలమ్మా, వర్తల వరకు చేయాలి. చట్నీ నానా, చిన్నకి చట్నీ తీసుకురారా. థ్యాంక్ యూ. చిన్న ఇక్కడ మనోడికి హాయిగా స్కూల్ డుమ్మా కొట్టావరా ఈరోజు? పేరెంట్ టీచర్ మీటింగ్ తెలుసా? ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్. రిపోర్ట్ కార్డు ఇస్తున్నారా? ఇస్తున్నారు. రిపోర్ట్ కార్డులో ఏం రాస్తారు? ఎంత మార్కులు వచ్చినాయి, ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఎక్కడ ముందున్నాం, ఏం నేర్చుకోవచ్చు అన్నీ ఇస్తారు కదా వివరాలన్నీ. పనికొస్తుందా రిపోర్ట్ కార్డు? అసెస్మెంట్ బుక్లెట్ కూడా వచ్చింది కదా, ఎగ్జామ్స్ అంతా ఒక పుస్తకంలో రాసుకునేది. సో ఫైనల్ ఎగ్జామ్స్ ముందర చూసుకుంటున్నావా? సంవత్సరం మొత్తం ఎగ్జామ్లు, సమ్మేటివ్ అసెస్మెంట్స్ అని చదువుకుని ఎక్కడ వెనకబడి ఉన్నావు చూస్తున్నావు? బాగా చదువుతావా? మంచి మార్కులు వస్తాయా? కాఫీనా? థ్యాంక్ యూ. బాగా చదువుతున్నానా? ఎంత వస్తుంది మార్కులు ఈసారి? 550. బాగా చదవాలరా. మనందరికీ శ్రీరామ రక్షం చదివే. బాగా చదవాలి. ఏమా తల్లి? అదే కేజీబీ అంటే అర్థమైపోయింది తల్లి. మంచి కేజీబీ చాలా బాగుంటాయి అమ్మా, బాగా చేస్తున్నారు. ఇంకా మెరుగుపడతాం, అవసరం లేదన్నా. నీకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నారు కదా, ఈ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఎలా ఉంది? అది పనికొస్తుందని మీకు? పేరెంట్ టీచర్ మీటింగ్ సంవత్సరం 2 సార్లు కదా చెల్లి. నవంబర్ మాసంలో మనం రెండోది పెడతాం. కారణం ఏంటంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు ముగ్గురు అనుసంధానం అవ్వాలి తల్లి. కేవలం ఇదేదో ఉపాధ్యాయుల సమస్యనో, పిల్లలు చదువు చెప్తాము, ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రుల బాధ్యత ఉంది. మీలాంటి అవ్వతాతల పైన కూడా బాధ్యత ఉంది తల్లి. ఇప్పుడు మా వాడు ఉన్నాడు మా ఇంట్లో, నా అబ్బాయి 11 సంవత్సరాలమ్మా. వాడు విలువలన్నీ వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. చదువు ఎవరన్నా చెప్తారు, బట్ విలువలు కానీ అన్నీ చెప్పాలంటే అది మీరే చెప్పాలా, మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా. ఎందుకంటే మీరు పడిన కష్టం మీ మనవరాలు ఎప్పుడు పడకూడదు, పడదు. ముగ్గురు చదువుతారు, అది ఒకటి మరి దాన్ని చదివిద్దాం, దాన్ని మనం చేసినట్టు అప్పుడు పని చెయ్యొద్దని ఆలోచించాం. పాపని స్కూల్కి పంపించాలనేది ఎవరు ఆలోచన? మొదటి నుంచి స్కూల్కి బడికి వెళ్ళాల్సిందే, చాలా చాలా అవసరం. అండ్ కేజీబీ బాగా చెప్తారు, పాటలు చాలా బాగా చెప్తారు. అంటే రెసిడెన్షియల్ కదా, దాంతో శ్రద్ధ ఎక్కువ. ఓకేమమ్మా, కార్యకర్తలకు ఏం చేయాలి చెప్పండి, ఆలోచనలు ఏంటి? అభిమానం ఎక్కువ ఉంది సార్, వెంకటేశ్వర అన్న అంటే అభిమానం ఎక్కువ ఉంది సార్. అమ్మా మా ఏరియాలో కూడా మీరు సార్ రావాలని మనసు. ఊరికి రమ్మంటారా? రావాలా? యాక్చువల్లీ ఈరోజు వద్దాం అనుకున్నా, మళ్ళీ బాబన్న ప్రోగ్రామ్ ఉంది కదా, మళ్ళీ కొంత ఆలస్యం అవుతే జనరల్ ఒక గంట అటు ఇటు అవుతుంది కదా, పెద్ద అయింది. మళ్ళీ కార్యకర్తల సమావేశం ఉంది, అందుకే రాలేకపోయా. లేండి మీ దగ్గరికి వద్దామని, ఊర్లోకి వద్దాం అనేది నా కోరిక. అవునమ్మా, అవును. ఎంపీపీ గెలిచారండి సార్ 2006లో, అంటే గొప్పే. ఎంపీపీగా చేసిందా? సార్ టీడీపీ అంటే అభిమానం ఎక్కువ సార్. కుటుంబం ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఊర్లో సార్, ఊర్లో అంటే బూత్ లో అంటే 750 సార్. బూత్ ఇన్ఛార్జ్ మీరే కదా, అంటే ఎన్ని ఊర్లు కలిపారు? బూత్ వచ్చేసి 4 ఊర్లు. 4 మీరే చూసుకుంటున్నారు. సభ్యత ఎంత చేశారు ఈ 4 ఊర్లకి? 4 ఊర్లకు వచ్చేసి సార్
950 సార్. 4 ఊర్లకి 950 సభ్యత్వం చేశారా? అవునా? అవును సార్. బా బాగా చేసావు. గుడ్. ఊర్లో అందరు ఎక్కువ దేనిపైన ఆధారపడి ఉంటారు? వ్యవసాయం మీద. వ్యవసాయ కూలి. దగ్గర పొలాలు ఎక్కడ ఉన్నాయి ఊర్లోనే? మనసు ఎకరం ఎకరం రెండు ఏం పంట వేసారు? వచ్చేసి వరి వేస్తారు సార్. మన దగ్గర ఇంక ఇవన్నీ రాలేదా? కమర్షియల్ క్రాప్స్ ఇంకా రాలేదమ్మా? కాఫీ కానీ అన్ని మన ప్రాంతంలో ఇంకా రాలే. అటుపక్క ఇంకా రాలా. పైన వచ్చింది, అటుపక్క మనకు రాదు. మన దగ్గర రాలేదు సార్. మీరందరూ కష్టాన్ని ఎప్పుడు నమ్ముకునేవారు. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలి. మీ పట్టుదల వేరు, మీ కష్టము వేరు. అవునమ్మా, చాలా కష్టపడతారు. చాలా నేర్చుకోవాలి. అందరం యువకులం చాలా నేర్చుకోవాలి. ఒక్కసారి తలుచుకుంటే మీరు పడిన కష్టం వేరు. ప్రత్యేకంగా మీ తరం వేరమ్మా. మీ తరం కష్టం. కోత కొయ్యాలన్నా, నాటు పెట్టాలన్నా, మిరపకోత కొయ్యాలన్నా కూడా వచ్చి వేస్తారు సార్. అంతే. నిరపేస్తారా? ఆహా. ఈ సంవత్సరం పర్లేదు సార్. వేయలేదు సార్. పోయిన సంవత్సరం పర్లేదు, ఈ సంవత్సరం బాగా పెరిగింది అనుకుంటా. ఈ సంవత్సరం మిర్చి బాగా పెరిగారు సార్. చాలా పెరిగింది. రైతులు వచ్చేసి పెరిగారు. అట్లని మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం అందరూ మిరపేయద్దండి. నేను ఒక బాబు గారి నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఒక రైతుని కలిసిన. మేము అప్పుడు ఇది 2006 డిసెంబర్. రైతునికి 25 ఎకరాలు ఉంది. నేను అడిగా, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీరు పుట్టి పెరిగింది ఇక్కడంటే, లేదు వలసలుగా వచ్చినాము ఇక్కడికి కుప్పానికి అన్నాడు. వచ్చినప్పుడు ఎన్ని ఎకరాలు ఉండే అన్న? 2 ఎకరాలు అన్నాడు. మళ్ళీ 25 ఎకరాలు ఎట్లయింది అన్న ఊరు గట్టుపైన కూర్చుంటా అందరూ ఏమేస్తారంటే అదే అయినా అన్నాడు. ఊర్లో అందరు టమాటో వేస్తానంటారు, నేను టమాటో వేయను. అందరు మిరప వేస్తా అంటారు, నేను మిరప వేయను. వేరే పంట వేస్తాను, నాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, ధరలు పెరుగుతున్నాయి అనుకుంటాం. అందరూ ఏం చేస్తారు, కరెక్ట్గా అదే వేస్తారు, వచ్చేసారు ధరలు తప్పని పడుతున్నాయి. అది బ్యాలెన్స్ చేయాలి, అది పెద్ద సమస్య మరి. అట్లా ఈ రైతు 2 ఎకరాల నుంచి 25 ఎకరాలకి వెళ్ళాడు 2006. ధైర్యంగా ఉండండి అమ్మా, పార్టీ మీకు అండగా ఉంది. నేను చెల్లమ్మతో నిలబడతా. నాది బాధ్యత, ఏం కంగారు లేదు. మీరు కోఆర్డినేట్ చేసుకొత్తాలి. మీరు టచ్లో ఉన్నారు కదా, నేను చెప్తాను. పిల్లల్ని బాగా చదివచ్చు. టైం వచ్చినప్పుడు ఏం చేయాలి నేను చూసుకుంటా. నేను కంగారు పడద్దు. డబ్బులు అకౌంట్లో పడిపోయినాయి కదా? ఎన్ని రోజులైంది? 3 రోజుకి వచ్చేసింది. చెక్ చేసిన సార్ ఏమంటే మన పాత అది ఫోన్ చేస్తారు కదా. సార్ డాక్యుమెంట్లు అన్ని పంపించేశారు. నైట్ పగలనుకోకుండా అలా. బాధ్యత కదమ్మా. అదే సార్ బాధ్యత. ఇప్పుడు మనకు సొంత కుటుంబం అని అభిమానంతో అంతే కదా, అంతా మనమే కదా, మనం చూసుకోవాలి కదా. మన బాధ్యత. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పెద్ద కుటుంబం. అందుకే ఇప్పుడు అంటున్నాం, నా తెలుగుదేశం నా బాధ్యత. వేరేవాడి బాధ్యత కదా, అందరిది. అందరూ కలిసికట్టుగా చేయాలి కదా. గుడ్. ధైర్యంగా ఉండండి తల్లి. రండి కలిసి దిగుదాం.